ప్రైవేట్లో ఎత్తుక్కోండి అని అంటే 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చదువుకుంటే ఇప్పుడు సడన్ గా బయటకు వెళ్ళి ప్రైవేట్ ఉద్యోగం ఎట్లా చేస్తారు? సాధ్యమైతే అంటారా? కొంతమంది టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉంటారు ఇప్పటిదాకా. వాళ్ళు పోయి ప్రైవేట్ రంగంలో ఎందులోనో పని చేయాలంటే వాళ్ళకి సాధ్యమవుతుంది ఇది? ఎట్లా సాధ్యమవుతుందండి? మొత్తం దీన్ని నమ్ముకొని ఉన్నప్పుడు అంత ఈజీగా ఎట్లా ప్రైవేట్ సెక్టర్లో ఎట్లా జాబ్ చేయగలుగుతారు? సరే పోనీ అన్ని కాంప్రమైజ్ అయ్యి ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళినా కానీ అక్కడ బాగుపడుతున్నారు, అక్కడ బతుకు బాగుంటుందా? ఎందుకు అని అంటే ప్రైవేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ కాలేజెస్లో కానీ ఒక సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే జీతాల వల్ల కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ని చూసే ఆ కరిక్యులం అదంతా ప్రాపర్గా లేదు. దానికి కూడా రూల్స్ ఫ్రేమ్ చేయాల్సింది, ఆ పాలసీని సెట్ చేయాల్సింది గవర్నమెంటే కదా. ఏదైనా గవర్నమెంట్ చేయాల్సిందే కదా. అసలు మీరు ఆలోచించినప్పుడు ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? ఊరికనే ప్రైవేట్ జాబ్ ఎత్తుకోనగానే అయిపోతుందా? మరి ఇదే ప్రైవేట్ జాబ్ ఎత్తుకో అని చెప్పినా మీరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడలే? మేము మీ దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగినప్పుడు మీకు అన్ని చేస్తామని చెప్పిన మరి ఆనాడు ఎందుకు చెప్పలే? మీకు ఇది కాదు, మీరు ప్రైవేట్ జాబ్ ఎత్తుకొని ఆనాడే చెప్పిడుండే.